హైవ్యూస్ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మార్చడాలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమందిని ఈసారి మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పి పక్కన పెడతారు, ఎంపీలుగా ఉన్నటువంటి కొంతమందిని ఈసారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పటాలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమందిని మీరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పటాలు. ఇవన్నీ చూస్తే చాలామందికి జగన్ భయపడుతున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. కానీ 175 మేమే గెలుస్తూ ఉంటారు. మరి ఆ 175 ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి 175 అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు, మరి వాళ్ళకి తెలిసి 175 ఏంటో, మరి వాళ్ళు గెలిచేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది నిపుణులతో మాట్లాడినప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. ఈవెన్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కూడా కరెక్ట్గా అనిపించింది. టార్గెట్ 2024 కాదు, టార్గెట్ 2029. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య ఎంత గ్యాప్ తీసుకొద్దని ట్రై చేసినా గ్యాప్ తీసుకురాలేకపోతున్నాం, వారిని విడగొట్టలేకపోతున్నాం. ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తారు. కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మధ్య చీలికి తెద్దామని చూసినా మనకు అంత లాభం చేకూరలేదు. ఎందుకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించి 10% రిజర్వేషన్ అన్నప్పుడు 5% ఆల్రెడీ చంద్రబాబు హయాంలో ఇచ్చింది ఉంటే కాపులకి, దానిని కూడా కాదని చెప్పినటువంటి వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి. అయినా సరే కాపు నాయకులు ఏమంటారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడట. మరి వీళ్ళంతా జగన్ కోసం కాక ఏంటి? గతంలో పేర్ని నాని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ మొత్తానికి ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు ఓపెన్గా అన్నారు, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి అయితే సంతోషం మాకు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే అర్హత, ఆ క్యాలిబర్, రిమైనింగ్ ఏదో వాళ్ళు పెద్ద పెద్ద పదాలు వాడి అది ఒక జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. అందుకే ఆయన హయాంలో మేము పని చేస్తాం. ఎవరు ఎట్టాగదన్నారా బాబు? అసలు పాలేరంటే నేను పెదపాలేరు కూడా ఉంటాను జగన్ దగ్గర అని చెప్పేసి ఎవరో మాట్లాడారు. ఇదే కాపు సమాజం వాళ్ళు. సో ఇవన్నీ చూసినటువంటి ఈ కాపు సమాజం ఉన్నటువంటి మిగతా వాళ్ళు విసిగెత్తిపోయారు వైసీపీ అంటే. దాంతో ఆల్టర్నేటివ్ ఆల్రెడీ టీడీపీ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రిజర్వేషన్ పరంగా కానీ మొత్తానికి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది, ఒక క్లారిటీ అనేది ఉంది. సో టీడీపీ సైడ్ కాబట్టి జనసేన కాపు సమాజం చెందినటువంటి వ్యక్తి అయినా అతనికి సంబంధించి గతంలో ఈ కాపు సమాజం చెందినటువంటి వాళ్ళు ఓట్లు వేస్తే బాగానే గెలిచుండేవాడు 2019లో కూడా పాపం వేయలా. సో సినిమా వాళ్ళకి సంబంధించి ఫ్యాన్స్ అన్న వాళ్ళు సభలో సమావేశాలకు వస్తున్నారు కానీ అవి ఓట్లుగా మారటంలా. బట్ ఈసారి అలా కాదు, పొలిటికల్ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. దాంతో ఓట్లుగా మారే అవకాశం ఉంది ఈసారి. ఇటువంటి మూమెంట్లో ఇటు టీడీపీ ఇటు జనసేన పొత్తులో భాగంగా వస్తున్నారు. మేబీ మ్యాక్సిమం బీజేపీ కలవకపోవచ్చు. అన్నింటికి మించి ఎక్కడ కూడా టీడీపీ వైసీపీ మధ్య గ్యాప్ అన్నది లేకుండా జనసేన ఉన్నటువంటి యూత్ కానీ పెద్దోళ్ళు కానీ, టీడీపీలోని యూత్ కానీ పెద్దోళ్ళు కానీ 80% విమర్శలు ఒకరి మీద అసలు చేసుకోకుండా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు. వైసీపీలు ఎంత రెచ్చగొట్టినా సరే వద్దు, రెచ్చిపోవద్దు, జాగ్రత్తలు అని చెప్పి చెప్తా ఉన్నా. ఇక ఈ మూమెంట్లో జస్ట్ ఇంకా ఏ స్థానాల్లో మీరు పోటీ చేయాలి, ఏ స్థానాల్లో మేము పోటీ చేయాలని చెప్పేసి టీడీపీ అండ్ జనసేన మాట్లాడితే సరిపోతుంది. ఇటువంటి మూమెంట్లో ఇక వైసీపీకి సంబంధించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? 2024 ఎన్నికలు ఓడిపోయేటట్టే ఉంది. కానీ ఈ ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2029లో వాళ్ళు గెలవాలి. మీకు అర్థమవుతుంది. ఇదే మెయిన్ స్ట్రాటజీ ఇక్కడ. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఒక స్థానంలో పోటీ చేస్తారు, కొత్తది కావచ్చు పాతది కావచ్చు ఒక స్థానంలో. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు అదే నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అదే నియోజకవర్గంలో గెలిస్తే ఓకే, గెలవకపోతే ప్రత్యర్థిగా ఉంటారు, కానీ ప్రజల మధ్య ఉంటారు. సో ఇప్పటి నుంచి మనం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాం. 2029లో గెలిచారు, ఇప్పుడు ఓడిపోవచ్చు కాక అప్పుడు గెలుద్దాం. ఇలా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ నియోజకవర్గాలకు సంబంధించి బీసీ పట్ల ఏం లేదు, బట్ బీసీ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అది నేనే అక్కడ ఇన్ఛార్జీలుగా కొత్త వారిని నియమిస్తూ ఉన్నారు. ఆల్రెడీ గెలిచి ఉన్నా సరే వేరే చోట్లకి వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది వచ్చేసి అలా రామకృష్ణారెడ్డి కానీ ఆయన కానీ రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయినాడు. ఎటు ఆయన సీటు ఇవ్వని తెలుసు కాబట్టి, ఎందుకంటే మంగళగిరిలో గంజి చిరంజీవి నించోబెట్టబోతా ఉన్నారు. తర్వాత నిన్న రాప్తాడు తుంగతుర్తి ప్రకాష్ రెడ్డి సమ్మెవరం అతనేమన్నాడు, నా మీద నాకే అసహనంగా ఉంది, నేను చేసింది ఏంటని చూసుకుంటూ ఉన్నప్పుడు పార్టీ పేరు నాకు సరైన కోఆపరేషన్ లేదని చెప్పి అన్నాడు. దట్ మీన్స్ ఆయన కూడా సీట్ ఇస్తున్నట్టుగా లేరు. సో ఇలా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 30 నుంచి 40 మంది ఉన్నారని చెప్పేసి టీడీపీలు చెప్తా ఉన్నారు. 30 నుంచి 40 మంది కూడా ఇప్పుడు టీడీపీకి టచ్లో ఉన్నారు, రావడానికి రెడీగా ఉన్నారు. కానీ
ఇన్నాళ్ళు అక్కడ పోరాడినటువంటి టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా? సో దానివల్ల మేము వాళ్ళకి ఎస్ చెప్పలేకపోతున్నాం. ఆల్రెడీ వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, నిన్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి ఇంకా ఆయన ఉన్నారు రెడ్డి గారు, ఆయన కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా. సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ స్టాండ్ తీసుకొని ఉన్నారు. అయితే మెయిన్గా వీళ్ళు ఏం చూస్తారంటే టీడీపీ కానీ జనసేన కానీ ఒకనాడు వైసీపీలో ఉండి ఘోరాతి ఘోరంగా జనసేన కానీ టీడీపీ కానీ విమర్శించుకుంటూ ఉండేవాళ్ళు కనుక ఏంటంటే వాడు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. కానీ వైసీపీలో ఉండి ఘోరాతి ఘోరంగా వీళ్ళని తిట్టి ఎగైన మరలా ఇటు సైడ్ వస్తే జనాలు వస్తారు, అడ్డంగా ఓడిస్తారు, కాబట్టి నష్టం. అండ్ కొన్ని వైసీపీలోనే ఉందామంటే అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమాలోచిస్తున్నారంటే ఓకే ఉంటాం. ఫైనాన్షియల్గా ఏంటి మనకున్న సమాచారం మేరకు ఈ వైసీపీ తరఫున నిల్చున్న అభ్యర్థులు కానీ ఒకవేళ ఏ స్థామంటారు రేపు వాళ్ళకి ఎమ్మెల్యే కంటే ఎంపీ ఏది రాకపోయినా కానీ ఫైనాన్షియల్ వాళ్ళు స్టేబుల్గా ఉండే విధంగా వాళ్ళకి అన్నీ కూడా మన జగన్ గారు సెట్ చేసినట్టు తెలుస్తా ఉంది. కొంతమంది చెప్తుంది ఏంటంటే వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వారికి ఫండింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. రేపటి రోజు ఒకళ్ళు ఓడిపోయినా వాళ్ళకి ఇన్కమ్ పరంగా ఇబ్బంది లేకుండా ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు అంటున్నారు. ఇలా అన్నప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీల పేరు వినిపిస్తా ఉన్నాయి. ఆ కార్పొరేట్ కంపెనీలో వచ్చేసి ఎండీలు గానో లేదన్నప్పుడు బోర్డు మెంబర్లు గానో ఏదో విధంగా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో వైసీపీకి పార్టీకి ఫండ్స్ కూడా బాగానే వస్తూ ఉన్నాయి. సో మీరు నించోండే చాలు, మిగతాది మొత్తం మీరు నడిపిస్తున్నట్టుగా కొంత అరే టార్గెట్ వచ్చేసి ఇది కాదు 2029 అన్నట్టుగా అలా కొంత వినిపిస్తుంది. ఇలా ఈ వేలో అభ్యర్థులను ఎక్కడైతే మారుస్తున్నారో మెయిన్గా కులం చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీరు గమనించినట్టయితే వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా మార్చున్న సందర్భం కానీ టికెట్ ఇక్కడ కాదు నీకు వేరే చోట ఇస్తా ఉన్నప్పుడు కానీ అక్కడ ఏ అభ్యర్థి అయితే నించుంటాడో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారా ఏదో చూసుకుంటున్నారు. ఒకవేళ ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా సరే అభ్యర్థులు మారుస్తున్నారు అంటే ఆ అభ్యర్థి మీద వ్యతిరేకత, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత ఉన్నా అభ్యర్థిని మారితే వర్కౌట్ అవ్వచ్చు. ఇవి ఇప్పుడు గెలిస్తే ఓకే, ఒకవేళ గెలవకపోతే ఆ వ్యతిరేకత అనేది నెమ్మదిగా పోగొట్టుకొని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ 2029 నాటికి గట్టిగా ఉంచేసుకోవచ్చు పార్టీని. ఈ లోపల వీళ్ళకి ఎటు వెళ్లకుండా ఇప్పుడు కానీ ఒకవేళ అభ్యర్థులను అక్కడే నిల్చోబెట్టుకున్నా 2029 టార్గెట్ లేకుండా 2024 టార్గెట్ అని అనుకుంటూ ఉన్నా ఒకవేళ వీళ్ళు వేరే పార్టీలో కనుక వెళ్తే ఈలోపు జగన్ మీద కేసులు కనుక ప్రూవ్ అయిపోయి ఆయన జైలు కనుక వెళ్తే కష్టం ఇంకా. అందుకే అభ్యర్థులు మార్చేసి షఫిల్ చేసి నియోజకవర్గాల వారీగా వాళ్ళ యొక్క సామాజిక వర్గాల వారీగా ఫైనాన్షియల్ పరంగా అంత స్టేబుల్గా ఉండేది మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తుంది ఎన్నికలు 2024 కానీ 2029 టార్గెట్. ఈ వేలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఓసీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు సంబంధించి కావచ్చు, ప్రతి చోట కూడా కులం 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 ఏ కులం చూడమని చెప్పేసి మన జగన్ రెడ్డి గారు పదే చెప్తారు. ఆ కులం చూస్తూనే ఆ కులం చుట్టూనే మనం గతంలో చూస్తున్నాం కులం కార్పొరేషన్ అని ఫండ్స్ ఉన్నా లేకపోయినా పదవులు అండ్ ఇప్పుడు వచ్చేసి అదే వేలో టికెట్లు ఇవ్వటారు. అంతిమంగా ఏంటి ఈయన అనుకున్నదల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవాలి, బొట్టకాయలు గెలవకపోతే 2029లో మనం ఈజీగా గెలిచే విధంగా గ్రౌండ్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. అదే ప్రిపేర్ చేసుకుంటే నాకు కనిపిస్తూ ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అనేది ఆయనంతా ఆయన చేసింది కాదు, నాకు అనిపిస్తుంది దాని ప్రకారం పార్టీ నుంచి ఆదేశాలు ప్రజెంట్ రాజీనామా చేసి పక్కనుండు నీకు బెస్ట్ పొజిషన్లో మేము చూసుకుంటానట్టు వాళ్ళు చెప్పండి నాకు అనిపిస్తూ ఉంది. అలాగే మరికొంతమంది చూద్దాం రానున్న రోజులలో ఏపీలో జరిగే ఏ రాజకీయ పరమైనటువంటి అంశాలైనా కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒకటి, వైసీపీ తరఫున కనుక అయినట్టయితే టార్గెట్ 2029 కోసం అనుకోండి. టీడీపీ జనసేన అయినట్టయితే ఎట్టుపల్లే వైసీపీ రాకూడదు, మరలా వైసీపీ కనుక వస్తే రాష్ట్రం బాగుపడదు కాబట్టి టీడీపీ జనసేన గెలవాలి, దానికి తగ్గట్టుగానే వాళ్ళ స్టెప్స్ అయినా ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు అడుగులు అయితే వేస్తున్నారు. అవునా కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పి చాలా అడ్వాన్స్గా చెప్పాను, బట్ రాను రోజులలో ఈ ఒక వీడియో బేస్ చేసుకుని మీరు గమనించుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉంటే చూడండి. కులం, డబ్బు అండ్ అభ్యర్థి మీద వ్యతిరేకత అన్నిటికి సంబంధించేసి టార్గెట్ 2029 ఇలాగే ఉంటే లేదా ఇక నుంచి అన్ని కూడా ఏపీలో వైసీపీ సంబంధించి అన్ని స్టాండ్స్ కూడా అలాగే ఉంటే చూడండి.